చిన్న చిన్న పనులకు కూడా లైసెన్స్ అవసరమయ్యేది. ఈ రోజుల్లో మీరు ఖరీదైన సైకిల్, టీవీ లేదా రేడియో ఏదైనా కొన్నా దానికి కావాల్సిందల్లా డబ్బే. కానీ పాత రోజుల్లో అంటే స్వాతంత్ర్యపు తర్వాత ప్రతిదానికి లైసెన్స్ అవసరమయ్యేది. అదే విధంగా ముంబైలోని ఒక కుటుంబం తమ తాతగారి సైకిల్ లైసెన్స్ ను పాత ట్రంక్ పెట్టెలో గుర్తించారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైకిల్ కు లైసెన్స్ ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. చరిత్రకు సంబంధించిన పాత పత్రాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ముంబైలో వెలుగులోకి వచ్చిన ఒక సైకిల్ లైసెన్స్ మనల్ని 70 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. ముంబై నివాసి అయిన దేశ్ పాండే తన తాతయ్యకు చెందిన ఒక పాత ట్రంక్ పెట్టెలో తెరిచి చూసినప్పుడు అందులో కొన్ని పాత కాగితాలు కనిపించాయి. వాటిని పరిశీలించగా అది 1956 మే నెలలో జారీ చేయబడిన సైకిల్ లైసెన్స్ అని తేలింది. ఆ రోజుల్లో సైకిల్ అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక హోదాకు చిహ్నంగా ఉండేది. కాగా లైసెన్స్ లోని వివరాల్లోకి వెళితే అది 1950 నుండి 1960 వరకు ఉన్న కాలం. సైకిల్ రిజిస్ట్రేషన్ ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటే ప్రస్తుతం ముంబై జారీ చేసిందనమాట. ఈ కార్ ఈ కార్డులో 1956 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆ సమయంలో ముంబై లోని సైకిళ్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండేది. అటువంటి ట్యాగ్లను సైకిల్ కు అతికించుకునేవారు. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో కొన్ని ఆసక్తికర విషయాలు గమనించవచ్చు. ఆ కాలంలో సైకిల్ లైసెన్స్ కోసం నిర్దిష్టమైన రుసుము చెల్లించాల్సి ఉండేది. ప్రతి సైకిల్ కు ఒక గుర్తింపు సంఖ్య కేటాయించేవారు. సైకిల్ కు ఖచ్చితంగా బెల్ ఉండాలని, రాత్రి వేళలో దీపం వెలిగించాలని కఠినమైన నిబంధనలు ఉండేవి. ఒకవేళ లైసెన్స్ లేకపోతే అప్పట్లో పోలీసులు సైకిల్ ను స్వాధీనం చేసుకునేవారు. ఈ లైసెన్స్ లో ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ముంబై పోలీస్ చట్టం ప్రస్తావించబడ్డాయి. ఈ లైసెన్స్ బదిలీకి వీలు కాదని పోలీసు అడిగినప్పుడల్లా దానిని తప్పనిసరిగా చూపించాలని కూడా అందులో పేర్కొనబడింది. ఆ సమయంలో ఈ లైసెన్స్ కోసం ₹2 చెల్లించేవారు. సైకిల్ ముందు భాగంలో లేదా మడ్గర్ పై లేక ఒక చిన్న ఇనుప లేదా రాగి బ్యాండ్ ను అతికించేవారు. దానిపై లైసెన్స్ నెంబర్, సంవత్సరం పేర్కొనబడి ఉండేది. సైకిల్ లైసెన్స్ ను ప్రాంతీయ రవాణా కార్యాలయం కాకుండా స్థానిక పురపాలక సంఘం లేదా పురపాలక కార్యాలయం జారీ చేసేది. ఈ లైసెన్స్ ను ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాల్సి ఉండేది. లైసెన్స్ ను జారీ చేసి ఈ పద్ధతిని సుమారు 1962 సంవత్సరంలో సాధారణంగా నిలిపివేశారు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మా తాతయ్య కూడా సైకిల్ లైసెన్స్ గురించి చెప్పేవారు, ఇప్పుడు అది నిజంగా చూస్తున్నాను అని ఒకరు కామెంట్ చేశారు. నేటి కాలంలో ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి ఆ కాలంలో సైకిల్ కే లైసెన్స్ ఉండేదని తెలిస్తే షాక్ అవుతారు అని మరొకరు రాశారు. కాలక్రమేణా సైకిల్ వినియోగం పెరగడం, ఇతర వాహనాలు అందుబాటులోకి రావడంతో ఈ లైసెన్స్ విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. కానీ దేశ్ పాండే తాతయ్య భద్రత పరిచిన ఈ పత్రం మాత్రం మన రవాణా వ్యవస్థలో ఒక అరుదైన కోణాన్ని గుర్తు చేస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో సాధారణ సైకిల్ తొక్కడానికి ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు. అంతేకాకుండా 50 cc కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహనాలకు కూడా లైసెన్స్ అవసరం లేదు. ఒకవేళ ఎలక్ట్రిక్ సైకిల్ వేగం గంటకు 25 కిలోమీటర్లు కంటే తక్కువగా ఉండి మోటార్ సామర్థ్యం 250 వాట్ల కంటే తక్కువగా ఉంటే అప్పుడు కూడా లైసెన్స్ అవసరం లేదు.